హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో హైడ్రా మళ్లీ యాక్టివ్ అయింది. 2 నెలల గ్యాప్ తర్వాత కొత్త యాక్షన్ ప్లాన్ ను హైడ్రా రెడీ చేసింది. అమీన్పూర్ చెరువు వద్ద మరో ఆక్రమణను తొలగించింది. నాగారం రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు కూల్చివేసింది. మరోవైపు హైదరాబాద్ పరిధిలోని 4 ప్రాంతాల్లో చెరువుల సుందరీకరణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. తొలి విడతగా అంబర్పేట బతుకమ్మ కుంటలో సుందరీకరణ పనులు మొదలుపెట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, జిహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా మరోసారి యాక్టివ్ అయింది. దాదాపు 2 నెలల తర్వాత హైడ్రా కొత్త ప్లాన్తో రెడీ అయిందని చెప్పవచ్చు. సో ముఖ్యంగా 4 ప్రాంతాల్లో చెరువుల సుందరీకరణ పనులను హైడ్రా ఇప్పటికే ప్రారంభించింది. తొలి విడతగా ఇప్పటికే ఇటు అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ కుంట చెరువులో ఏదైతే బ్యూటిఫికేషన్ పనులు ప్రారంభమయ్యాయి. సో ఇప్పటికే ఆ పనులను కూడా హైడ్రా చీఫ్ రంగనాథ్ నేరుగా అక్కడికి వెళ్ళి కూడా పనులను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఫిర్యాదులను కూడా తీసుకోవడం హైడ్రా మరోసారి మొదలుపెట్టింది. దాదాపు 2 నెలల నుంచి హైడ్రా ఎలాంటి ఫిర్యాదులు కూడా స్వీకరించట్లేదు. బట్ గత కొద్ది రోజుల నుంచి మాత్రం మరోసారి హైడ్రా ఫిర్యాదులను స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇటీవల కాలంలో అమీన్పూర్ చెరువు వద్ద మరో అక్రమ నిర్మాణాన్ని కూడా గుర్తించింది. దాన్ని కూడా త్వరలో కూల్చేసేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఏదైతే మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలో కూడా రోడ్డును ఆక్రమించి నిర్మించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్రమ నిర్మాణాలను కూడా పూర్తిగా హైడ్రా నేలమట్టం చేసింది. ఇలా హైడ్రా గ్రాడ్యువల్గా మరోసారి జోరు పెంచుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ఏదైతే ఫుట్పాత్ ఆక్రమణలు కానివ్వండి, రోడ్లను ఆక్రమించి పార్కులను ఆక్రమించి నిర్మాణాలు ఏవైతే చేశారో సో వాటికి కూడా నోటీసులు ఇస్తున్నారు. దాదాపు 15 రోజుల వరకు సమయాన్ని ఇస్తున్నారు. సో ఆ 15 రోజుల వ్యవధిలో వారంతట వారే ఆ నిర్మాణాలు తొలగించకపోతే మాత్రం హైడ్రా నేరుగా రంగంలో దిగి ఆ కూల్చివేతలు చేసే విధంగా కూడా యాక్షన్ ప్లాన్ అంతా సిద్ధం చేసి పట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అందులో భాగంగానే హైడ్రా ప్లాన్ ఏ, ప్లాన్ బి అనే విధంగా మొదట చెరువుల సుందరీకరణ పనులు, దాంతోపాటు ఏదైతే రోడ్డు ఆక్రమణలు కానివ్వండి, పార్కుల ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నోటీసులు ఇచ్చి కూల్చే విధంగా అయితే హైడ్రా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతం మాత్రమే చెరువుల సుందరీకరణ పనుల్లో దృష్టి పెట్టింది. సున్నం చెరువు కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఇటు బతుకమ్మ కుంట చెరువు, అదేవిధంగా ఇటు మాదాపూర్లో ఉన్నటువంటి చెరువు, కుక్కటిపల్లి నల్ల చెరువు, ఇలా దాదాపు 4 ప్రాంతాల్లో చెరువులను దాదాపు 10 కోట్లతో ప్రస్తుతం సుందరీకరణ పనులు, అంటే అక్కడ వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్స్తో పాటుగా అక్కడ ఏదైతే పూర్తిగా ఆహ్లాదాన్ని పంచే విధంగా ముఖ్యంగా ఇటు నగరవాసులు సాయంకాలం వేళల్లో ఏదైతే కుటుంబ సభ్యులతో పాటు ఉండేందుకు వీలుగా ఏదైతే ఇటు పార్కుల సుందరీకరణ పనుల మీద మాత్రమే పూర్తిగా హైడ్రా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అందులో భాగంగానే ప్రస్తుతం హైడ్రా గత కొద్ది రోజుల నుంచి పూర్తిగా సైలెంట్ మోడ్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరోసారి గత కొద్ది రోజుల నుంచి మాత్రం ఇటు హైడ్రా దూకుడు పెంచింది. అందులో భాగంగానే ఇప్పటికే ఫిర్యాదులు వచ్చినటువంటి వాటిని స్వీకరిస్తున్నారు. ఫిర్యాదులతో పాటుగా ఏదైతే వాటి మీద పూర్తిగా దర్యాప్తు చేసి వాటి వివరాలు సేకరించి క్షేత్రస్థాయిలో హైడ్రా అధికారులు వెళ్ళిన తర్వాత వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించిన తర్వాత వారికి నోటీసులు ఇస్తున్నారు. నోటీసులు ఇచ్చి 15 రోజుల గడువు ఇచ్చిన తర్వాత వారు తొలగించకపోతే మాత్రం లేని పక్షంలో కూల్చివేతలు చేసే విధంగా కూడా హైడ్రా ఒక ప్లాన్ని కూడా డిజైన్ చేసింది. అందులో భాగంగానే ఇప్పటికే అమీన్పూర్ కానివ్వండి, నాగారం లాంటి మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలను కూడా నేలమట్టం చేశారు. సో అందులో భాగంగానే ఓవైపు అక్రమ నిర్మాణాలు కూల్చివేతతో పాటు చెరువుల పరిరక్షణ, ఇటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ మీద మాత్రం హైడ్రా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా మరోసారి పూర్తిగా దూకుడు పెంచింది. సో ఇక ఇదే విధంగా రానున్న రోజుల్లో ముందుకు వెళ్తూ హైడ్రా తప్పకుండా కూల్చివేతలతో పాటుగా ఏదైతే ఇటు ప్రభుత్వ ఆస్తులు, దాంతోపాటు చెరువుల సుందరీకరణ మీద దృష్టి పెడుతుందంటూ కూడా హైడ్రా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.